మన టాలీవుడ్ పరిస్థితి చూస్తే మాత్రం అసలు ఎవ్వరికీ ఖాళీ ఉన్నట్టు లేదు. అందరూ వరుసకట్టి పెళ్లిపీటలెక్కేస్తున్నారు. ఆ మధ్యనే రష్మికా విజయ్, అల్లు శిరీష్, ఇవాళ బెల్లంకొండ బాబు, ఇక రేపెవరు అని జుట్టు పీక్కుంటున్న టైంలో మన రింగుల జుట్టు సుందరి, కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్ పేరు బయటకొచ్చింది. అసలీ పిల్ల టిల్లు స్క్వేర్తో కుర్రాళ్ల గుండెల్లో మంట పెట్టింది చాలదన్నట్టు ఇప్పుడేకంగా పెళ్లివార్తతో అగ్నికి ఆజ్యం పోస్తోంది. ఎంతకీ ఆ లక్కీ ఫెలో ఎవరు? ఆ రింగుల జుట్టుని నిమిరే ఛాన్స్ కొట్టేసిందెవరు? ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడాల్సిందే. టాలీవుడ్లో ఇప్పుడు పెళ్లిళ్ల జాతర నడుస్తోంది. ఒకప్పుడు హీరోయిన్లు పెళ్లంటే కెరీర్ అయిపోతుందని భయపడేవాళ్లు. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే పీటలెక్కాలి అనే కొత్త రూల్ని మనవాళ్లు ఫాలో అవుతున్నట్టున్నారు. ఆ మధ్యనే బలగం హీరోయిన్ కావ్య కళ్యాణరామ్ రాజమౌళిగారి అబ్బాయి కాళభైరవను పెళ్లి చేసుకోబోతుందని టాక్ వచ్చింది. అలా అందరూ సెటిల్ అయిపోతుంటే మన అనుపమ మాత్రం ఊరికే ఉంటుందా? అందుకే తను కూడా ఒక స్టార్ హీరో కొడుకుతో లవ్ ట్రాక్ ఎక్కేసిందని టాక్. అసలు అనుపమా పరమేశ్వరన్ ప్రయాణం చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రేమం సినిమాలో ఆ అమాయకమైన ముఖం, ఆ భారీ రింగుల జుట్టు చూసి అందరూ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఆ శతమానం భవతి అంటూ హోమ్లీ గర్ల్లాగా కనిపించి తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైంది. కాని మధ్యలో కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యూ లాంటి సినిమాలొచ్చి తనకు కాస్త బ్రేక్ ఇచ్చాయనుకోండి. అయితే అవేవీ తనని ఆపలేకపోయాయి. కార్తికేయ 2తో ఏకంగా పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయింది మన కుట్టి. ఇక టిల్లు స్క్వేర్లో తన గ్లామర్ షో చూసి అమ్మా అనుపమా నువ్వేనా ఇది అని అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడు కెరీర్ జెట్ స్పీడ్లో ఉండగానే పెళ్లి మ్యాటర్ని లీక్ చేసింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ పిల్ల మనసు దోచుకుంది ఎవరో తెలుసా? మన తమిళ్ విక్రమ్ గారబ్బాయి, యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్. వీరిద్దరూ కలిసి బైసన్ అనే సినిమాలో నటించారు. షూటింగ్లో సీన్లు పండించమంటే వీళ్ళేకంగా నిజ జీవితంలోనే లవ్ సీన్లు పండించేశారే. అయితే మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పే రొటీన్ డైలాగులు ఇక్కడ కూడా వినిపిస్తున్నాయి. కానీ సోషల్ మీడియాలో ఒకరి పోస్టులకి ఇంకొకరిచ్చే రిప్లైలు చూస్తుంటే మ్యాటర్ స్నేహాన్ని దాటి ఎప్పుడో ఎవరెస్ట్ ఎక్కేసిందని అర్థమవుతోంది. ఇక మన హీరోయిన్ల పెళ్లిళ్ల వార్తలు అనేవి ఈ మధ్యకాలంలో స్టాక్ మార్కెట్ లాంటివైపోయాయి. పొద్దున్నే ఒక వార్తొస్తుంది, సాయంత్రానికి అది గాసిప్ అంటారు, మళ్లీ వారం తర్వాత నిశ్చితార్థం ఫోటోలు బయటకొస్తాయి. శోభిత ధూళిపళ్ళ, నాగచైతన్య విషయంలో కూడా ఇదే జరిగింది కదా. అందుకే అనుపమ పెళ్లి మ్యాటర్ కూడా వచ్చే నెలలో నిశ్చితార్థం జరిగే వరకు నమ్మలేం. మాలీవుడ్ మీడియా మాత్రం గట్టిగానే ప్రచారం చేస్తోంది వచ్చే నెలలోనే ఈ జంట ఉంగరాలు మార్చుకోబోతున్నారని. ఒకవేళ ఈ పెళ్లి నిజమైతే ధ్రువ్ విక్రమ్కి టాలీవుడ్లో మంచి ఎంట్రీ దొరికినట్టే. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద బ్యానర్లు ఆయనతో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి. అనుపమ ఎలాగో ఇక్కడ పాపులర్ కాబట్టి మన కోలీవుడ్ బాబుకి ఇక్కడ తిరుగుండదు. మరోవైపు అనుపమ కూడా పెళ్లి తర్వాత సినిమాల్లో కొనసాగుతుందా లేక ఫ్యామిలీ లైఫ్కి పరిమితమవుతుందా అనేది పెద్ద సస్పెన్స్. కానీ ఇప్పుడున్న జనరేషన్లో పెళ్లి తర్వాత కూడా హీరోయిన్లు దుమ్ము రేపుతున్నారు. కాబట్టి అనుపమ ఫ్యాన్స్ వరీ అవ్వక్కర్లేదు. నిజానికి సెలబ్రిటీల పెళ్లిళ్ల కంటే వారి మధ్య ఉండే ఆ సీక్రెట్ రిలేషన్షిప్సే మనకి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. బైసన్ మూవీ సెట్స్లో వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ చూసి యూనిట్ సభ్యులు కూడా నోరెళ్లబెట్టారట. పైగా ప్రైవేట్ ఫంక్షన్లో కలిపి కనిపించడం, ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్లో తెగ పొగిడేసుకోవడం, ఇవన్నీ చూస్తుంటే వీరి మధ్య ఏదో ఉంది అని అందరికీ అర్థమైంది. ఇక అనుపమా పరమేశ్వరన్ అసలు కథలోకి వెళ్దాం. ఈమె ప్రయాణం ఏదో పూలబాటలా సాగిపోలేదు. దీని వెనక బోలెడంత డ్రామా, అంతకుమించి అదృష్టం కూడా ఉంది. ఈమె 1996 ఫిబ్రవరి 18న కేరళలో త్రిశూర్లో ఒక మధ్యతరగతి మలయాళీ కుటుంబంలో జన్మించింది. తండ్రి పరమేశ్వరన్ ఎరక్నాథ్, తల్లి సునీత. వీరిద్దరూ ఎల్ఐసీలో పనిచేస్తుంటారు. ఇక అనుపమకి అక్షయ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. అనుపమ తన స్కూలింగ్ని డాన్ బోస్కో హయ్యర్ సెకండరీ స్కూల్లో కంప్లీట్ చేసింది. కాని చదువులో అమ్మడు అంతంత మాత్రమే. పుస్తకాల కంటే డాన్స్, సింగింగ్ అంటేనే ప్రాణం పెట్టేసేది. అది చూసి వాడ పేరెంట్స్ కూడా సరేలే చదువెలాగో అబ్బేలా లేదు అని డిసైడ్ అయ్యారో ఏమో గాని చిన్న వయసులోనే కొట్టాయంలోని ఆర్ట్ థియేటర్ కల్చర్లో డాన్స్ మరియు యాక్టింగ్ క్లాసుల్లో చేర్పించేశారు. అంటే గ్లామర్ ఫీల్డ్లోకి వెళ్లడానికి పునాదులు అప్పుడే పడ్డాయన్నమాట. ఇక అసలు కథ ఇంటర్ సెకండ్ ఇయర్లో మొదలైంది. హీరోయిన్ అవ్వాలంటే ముందు మోడలింగ్ చెయ్యాలి అనే పాతకాలపు రూల్ని అనుపమ కూడా ఫాలో అయిపోయింది. అలా లోకల్ బ్రాండ్స్కి మోడల్గా చేస్తూ టీవీ రియాలిటీ షోస్లో బ్యాక్గ్రౌండ్ మోడల్గా కూడా పనిచేసింది. ఆ తర్వాత కొట్టాయంలోని సిఎంఎస్ కాలేజ్లో డిగ్రీలో జాయిన్ అయింది. కానీ మనసు మాత్రం మొత్తం ఇండస్ట్రీపైనే ఉంది. ఎవర్ని కలవాలి, ఎలా హీరోయిన్ అవ్వాలి అని తెగ సతమతమైపోయేదట. కొంతమంది ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ చుట్టూ తిరిగినా ఎవ్వరూ ఈమెని పట్టించుకోలేదు.
కాని అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలీదు కదా. ఒకరోజు రోడ్డు మీద వెళ్తుంటే ఒక వాల్ పోస్టర్ కనిపించింది. అందులో ఏముందంటే, సినిమాకి కొత్త హీరో హీరోయిన్స్ కావాలి, వయసు 18 నుండి 24 లోపు ఉండాలి అని ఉంది. ఇంకేముంది, అనుపమ తన ఫోటోలన్నీ పట్టుకుని ఆ పోస్టర్ మీద ఉన్న ఈమెయిల్కి పంపేసింది. వారం గడిచింది, 10 రోజులు గడిచింది, రిప్లై లేదు. దీంతో లైట్ తీసుకుని చదువు మీద ఫోకస్ పెడుతున్న టైంలో సరిగ్గా 2 వారాల తర్వాత మూవీ ఆఫీస్ నుంచి కాలొచ్చింది. తల్లిదండ్రులను నెంటపట్టుకుని ఆడిషన్కి వెళ్తే అక్కడ సీనంత సాఫీగా ఏం జరగలేదు. మన అనుపమ యాక్టింగ్ చూసిన ఆ అసిస్టెంట్ డైరెక్టర్కి ఏమనిపించిందో ఏమోగాని, సరే నువ్వు సెలెక్ట్ అయితే సెకండ్ రౌండ్కి పిలుస్తాం, ఇక వెళ్ళు అని ముఖం మీదే చెప్పేసి పంపేశాడు. అంటే ఇండైరెక్ట్గా నీ పనైపోయింది వెళ్ళమ్మా అని అర్థం. కాని ఇక్కడే విధి వింత నాటకమాడింది. ఆ మూవీ డైరెక్టర్ ఆడిషన్ వీడియోలన్నీ చూస్తున్నప్పుడు అనుపమ లుక్స్ ఆయనకి పిచ్చగా నచ్చాయి. అదే ప్రేమ మూవీ డైరెక్టర్ అల్ఫాన్స్ పుతిరన్. అప్పటికే ఆయన నవీన్ పోలితో ఒక హిట్టు కొట్టి ఉన్నారు. నిజానికి ప్రేమం సినిమాలో సాయి పల్లవి మెయిన్ హీరోయిన్, మెడోనా సెబాస్టియన్ సెకండ్ హీరోయిన్. మన అనుపమని కేవలం థర్డ్ హీరోయిన్గా, అంటే ఆ మేరీ పాత్ర కోసం సెలెక్ట్ చేశారు. ఎప్పుడైతే షూటింగ్ స్టార్ట్ అయిందో అనుపమకి అర్థమైపోయింది, ఇది తన లైఫ్ని మార్చే సినిమా అని. అంతే, చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోయిన్గా మారిపోయింది. అలా 2015 మే 29న ప్రేమం రిలీజ్ అయింది. కేవలం 4 కోట్లతో తీసిన ఆ సినిమా ఏకంగా 76 కోట్లు కలెక్ట్ చేసి సౌత్ ఇండియాలో ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. దీంతో అనుపమ ఫేట్ మారిపోయింది. అయితే ఇక్కడొక విచిత్రం జరిగింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా అనుపమకి వెంటనే మెయిన్ హీరోయిన్గా ఛాన్సులు రాలేదు. పాపం మళ్లీ ఆ చిన్నా చితక పాత్రలే, సెకండ్ హీరోయిన్ రోల్లే వచ్చేవి. అలా మలయాళంలో జేమ్స్ అండ్ ఎలైస్లో ఒక చిన్న క్యారెక్టర్ చేసింది. ఆ తర్వాతే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి పిలుపొచ్చింది. త్రివిక్రమ్ గారు అ అనే సినిమాలో ఒక నెగిటివ్ ఛాయలున్న పాత్ర కోసం ఈమెను ఎంచుకున్నారు. అలా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ మళ్లీ ప్రేమం రీమేక్లో నటించి టాలీవుడ్కి పర్మనెంట్ హీరోయిన్ అయిపోయింది. చూశారు కదా ఫ్రెండ్స్, మరి అనుపమ పెళ్లి గురించి వస్తున్న వార్తలపై మీ అభిప్రాయంను కమెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.